దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచును. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. వాటిని నా యొద్దకు తెండి. ఇక్కడ యేసుప్రభు వారి యొద్దకు 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని వచ్చినప్పుడు ప్రభువారు ప్రార్థన చేసి వాటిని ఆశీర్వదించారు. అలానే మన జీవితంలో కొదువుగా ఉన్నది, కొరతగా ఉన్నది, దేవుడు మన యొక్క అవసరతలను తీర్చుతారు. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతతో తీర్చును. మన యొక్క ప్రతి అవసరమును తీర్చుతారు ప్రభు. మనము విశ్వాసంతో ప్రార్థనతో ఆయన ఎదుట తెరచి ఉంచినట్లయితే ఆయన పనిచేయ ఆరంభిస్తారు. ఈ క్షణంలో నీవు ఎన్నో చిక్కుల మధ్యనున్నావా? నీ శ్రమలు నిన్ను చుట్టి నలిపివేయుచున్నవా? నీ అత్యవసరతలు నిన్ను అదిమి పట్టి ఉన్నవా? ఇవన్నీ పరిశుద్ధాత్ముడు నింపుటకై నీ చుట్టూ నుంచబడిన ఖాళీ పాత్రలే. నీవు నూతన ఆశీర్వాదములను అందుకొనుటకై నీకివ్వబడిన అవకాశములే. అవి రాకుండా నీవు విడుదల నొందుటకు వేరొక మార్గము లేదు. ఈ పాత్రలన్నిటినీ దేవుని వద్దకు తెమ్ము. విశ్వాసముతోను ప్రార్థనతోనూ వాటిని ఆయన ఎదుట తెరచి ఉంచుము. ఆయన పనిచేయనారంభించు వరకు నీవు నిశ్చింతగా వాటిని ఆయన ఎదుటనే పెట్టుము. ఆయన ఏదైనా చేయమని నీకు ఆజ్ఞాపించే వరకు నీవేమీ చేయవద్దు. ఆయన పని చేయుటకు తరుణము నిమ్ము. ఆయన తప్పక ఆ పని చేయును. నిన్నింతవరకు భయపెట్టుచు బాధపెట్టుచు నుండిన పరిశోధనలు నిన్ను నాశనం చేయలేవు. కానీ ఆయన కృపను మహిమను నీ జీవితంలో ప్రత్యక్షపరచుటకు అవకాశములుగా నుండును. ఆయన ఎంత గొప్పవాడో నీవు ఇది వరకు తెలుసుకొని ఉండలేదు. అవి వచ్చుట వలన ఆయన మహిమను అంత తేటగా చూడగలుగుటకు మనకు శ్రమలు వచ్చి తీరవలను. అందుచేతనే ఆయన వాటిని నా యొద్దకు తెండని ఆహ్వానించుచున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు ఇంత గొప్ప సరఫరాకు ఆధారముగా నున్నాడు. ఎంత గొప్ప వింత! మహిమలో ఐశ్వర్యము, మన ధనాగారము క్రీస్తు యేసునందు రవాణా మనకు లభించుట ఎంత ఆశ్చర్యము! నీ అవసరతలను ఆయన ఐశ్వర్యము తీర్చలేదా? ఇంతవరకు జరిగిన దానిని కాక నీ అక్కరలన్నింటినీ తీర్చగల దేవుని ధనాగారమును చూడుము. ఆ ధనాగారము నీకు ధారాళముగా తెరవబడి ఉన్నది. ఆయన ప్రేమగల తన హృదయమును బట్టి దాని నుండి నీకెంతైనా ఇచ్చుటకు సంసిద్ధముగానున్నాడు. విశ్వాసముతో ఎంతైనా నీవు తీసుకునవచ్చు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. మనము మన కృపగల ప్రభువును నమ్ముకున్నప్పుడు మన పాత్రలన్నీ పొర్లినట్లుగా ఆయన వాటిని నింపును. ఆయన మహానదులన్నీ చాలా వెడల్పుగా చేసి ఉన్నాయి. తన నిధిలో నుండి తన వారికి కొరత లేకుండా కొలిచి ఇచ్చును. ఎల్లప్పుడూ మన పాత్రలు నిండి పొర్లి పోవుచుండును. మనము మన తండ్రి హస్తముల నుండి కృతజ్ఞతాస్తుతులతో అందిపుచ్చుకున్నప్పుడు అది ఎల్లప్పుడూ దిగజారుచునే కొలువబడును. ఆయన మన కొరకు ఏర్పరిచిన మార్గము నిమిత్తము సంతుష్టితో స్తుతి చేసినచో మన ఆంతర్యము నిండును. మన కన్ను వెలిగింపబడును. మన ఆత్మీయ జీవితం లోతు చేయబడును. అది నిండి పొర్లును. ఆయన ప్రేమను వెల్లడి చేయుచున్నప్పుడు మన బ్రతుకు దానితో నిండి పొర్లుచుండును. మన యందున్న పల్లములు పూడ్చబడును. మెరకలు సరిచేయబడును. ఆయన చేసిన అద్భుత కార్యములను మన మట్టి పెదవులు వివరింపలేవు. విభ్రాంతి నుండుచు వందనములు చెల్లించుచూ నుండుట తప్ప మనంత మాత్రము ఆయన ప్రేమను పూర్తిగా వివరింపలేము. ఎంఈ బార్చర్ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అయ్యా క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చునని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. అవును తండ్రి, నాయన 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చినప్పుడు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని ఆశీర్వదించారు ప్రభు. మా జీవితాల్లో ఏది కొరతగా ఉన్నా దేవా మీరు సమస్తము సమృద్ధిగా ఆయన ఇవ్వగలరు. విశ్వాసంతోనూ స్తుతితోటి ప్రార్థనతోటి మీ ఎదుట ఉంచినప్పుడు దేవా మాకు ఏమీ నాయన ప్రభు తక్కువ కాకుండా చేసే దేవుడు తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా మీ హస్తముల నుండి కృతజ్ఞతాస్తుతులతో మేము అందుకు పుచ్చుకున్నప్పుడు అయ్యా నాయన అది మాకెంతో సంతుష్టిగా ఉంటుంది ప్రభు.
ఈ సమయంలో ప్రతి ఒక్కరి అవసరతలు అక్కరలు మీ నామంలో తీర్చమని, మీ నామానికి మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.